ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్టర్స్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. జూన్ మాసం 9వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం ఆదికాండం 19వ అధ్యాయం 22వ వచనం. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అను పేరు పెట్టబడెను. సోయరుకు చేరు వరకు నేనేమీ చేయలేను. ఈనాటి వాక్య ధ్యానం ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలపై తీర్పును ప్రకటించాడు. కానీ తీర్పు రాకముందు దేవుడు అక్కడ తన నీతిమంతుడైన లోతు అతని కుటుంబాన్ని రక్షించడానికి దూతల్ని దేవుడు అక్కడికి పంపించాడు. ఈ వాక్య భాగంలో ఒక గొప్ప ఆత్మీయ సత్యం దాగి ఉంచబడింది. లోతు తన కుటుంబం సురక్షితమైన స్థలాలకు లేదా సోయరుకు చేరేంత వరకు కూడా దేవుని యొక్క తీర్పు ప్రారంభం కాదు. ఇది మనకి గొప్ప ధైర్యాన్ని ఇస్తా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క తీర్పు కంటే కూడా ఆయన కృప ముందుగా చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క కోపం కంటే కూడా ఆయన రక్షణ ఎంత వేగంగా పరుగులెడుతుందో చూసారా. దేవుడు తన బిడ్డల్ని, తన వారిని రక్షించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. ఆ తర్వాతే తీర్పు వస్తుంది. నీవు అక్కడికి చేరే వరకు నేనేమి చేయలేను అంటున్నాడు ఆయన. దేవుడు సొదొమను వెంటనే నాశనం చేయగలడు, కానీ లోతు మాత్రం తప్పించబడాలి. అంతవరకు ఆయన వేచి చూస్తా ఉన్నాడు. ఐగుప్తు యొక్క 10 తెగుళ్ల మధ్యన దేవుడు తన ప్రజల నివాసం ఉన్న గోషేను ప్రాంతాన్ని దేవుడు రక్షించాడు. అంటే దేవుని యొక్క పిల్లల జీవితంలో ఇది గొప్ప సూత్రం. శత్రువు దాడి చేయాలనుకుంటాడు, కానీ దేవుడు తన బిడ్డలు సురక్షితమైన ప్రాంతాలకు చేరేంత వరకు కూడా ఆయన ఏమీ కూడా చేయలేడు. 91వ దావీదు కీర్తన 1వ వచనం, మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడలో విశ్రమిస్తున్నాడు కదా, అలాగనే విశ్రమించే వానికి ఏ కీడు కూడా ప్రభు నారించే దేవుడు కాదు. ప్రభు చెప్తున్నాడు త్వరపడు అంటున్నాడు. అక్కడ దేవుడు చెప్పినప్పుడు ఆలస్యం చేయకూడదు. త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము అంటున్నాడు ఆయన. లోతు మొదట ఆలస్యం చేశాడు, కానీ అక్కడ 19వ అధ్యాయం ఆదికాండం 16లో ఉంటుంది. లోతు తడవు చేయించి ఉండగా దూతలు అతని చెయ్యి పట్టుకుని అతని బయటకు తీసుకుని పోయిరి అని ఉంటుంది. అతని ఎడల జాలిపడి అని ఉంటుంది. ఎంత చక్కటి మాట కదా. దేవుడు కొన్నిసార్లు మనతో కూడా ఇలానే మాట్లాడతాడు. ఆ పాపమును విడిచిపెట్టి అంటాడు, ఆ సంబంధాన్ని నుంచి విడిచిపెట్టి బయటికి రా అంటాడు. ప్రార్థన యొక్క లోతులోనికి నువ్వు చేరాలి అంటాడు. సేవలోనికి పిలుస్తూ ఉంటాడు, కానీ ఇంకా ఆలస్యం చేస్తానంట. కొన్నిసార్లు మన యొక్క ఆలస్యం మన అనేకమైన ఆశీర్వాదాలను కోల్పోయేలా చేస్తుందేమో మనము పరీక్షించుకోవాలి. సోయరు చిన్నది, కానీ అది రక్షణ స్థలం. సోయరు అన్న మాటకు అర్థం చిన్నది అని అర్థం. లోతు చెప్పాడు, అమ్మో దూరంగా కొండలున్నాయి, కానీ కొండలకు నేను వెళ్ళలేనన్నాడు. అందుకు దేవుడు లోతు కొరకు సోయరును స్పేర్ చేశాడు. ఇక్కడ అద్భుతమైన సత్యం ఏంటంటే కనుక ఈ యొక్క సోయరు యేసుక్రీస్తు ప్రభుకి ఒక ఛాయ సదృశ్యంగా కనిపిస్తుంది. తీర్పు నుంచి తప్పించబడ్డానికి క్రీస్తు యేసు ప్రభువులో పరుగెత్తుకుని ప్రవేశించాలి. క్రీస్తు యేసులో ఉన్నవారికి ఏ శిక్షా విధి కూడా లేదు కదా. సొదొమ బయట రక్షణ లేదు, కానీ సోయరులో ఉన్నవారికి మాత్రమే రక్షణ. క్రీస్తు యేసు ప్రభువుకి బయట ఉన్నవారికి రక్షణ లేదు, క్రీస్తులో ఉన్నవారికి మాత్రమే రక్షించబడతారు. ఈ లోకం మీదకి భయంకరమైన దేవుని యొక్క తీర్పు జరుగుతున్న దినాలు ఇవి. ఇంకా క్రీస్తు ప్రభులోనికి రాకుండా బయట ఉన్న వారికి చాలా ప్రమాదం. చాలా మంది అనుకుంటారు మేము సొదొమలో లేంగా అనుకుంటారు, కానీ నువ్వు క్రీస్తులో లేవు అంటే అది నీకు ప్రమాదం. ప్రభు చెప్తున్నాడు, నువ్వు సోయరుకు వెళ్ళేంత వరకు నేనేమి చేయలేను అంటే ఇక్కడ దేవుని యొక్క సహనాన్ని చూపిస్తా ఉంది. లోతు సోయరుకు వెళ్ళి చేరేంత వరకు కూడా దేవుడు తన యొక్క తీర్పును నిలిపివేశాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఎవరునూ నశింపకపోన్నట్లుగా అందరూ మారుమనసు పొందాలని ఇంకా ఆయన ఆలస్యం చేస్తున్నాడు అంటాడు పేతురు. ఈరోజు కూడా ప్రభు చాలా మందికి ఇంకా సమయం ఇస్తా ఉన్నాడు. పశ్చాత్తాపడడానికి ఆయన సమయం ఇస్తా ఉన్నాడు. ఆయన తిరిగి ప్రభు దగ్గరికి రావడానికి సమయం ఇస్తున్నాడు. రక్షణ పొందడానికి దేవుడు సమయం ఇస్తున్నాడు, కానీ ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నారేమో. సొదొమ నుంచి బయటికి రావటం నీకు మంచిది. రాజీ పడిపోయిన జీవితం నుంచి బయటికి రా. పాపపు బంధకాల నుండి, ఆత్మీయమైన నిర్లక్ష్యత నుండి బయటికి రండి. దేవుడు సిద్ధపరిచిన సోయరులోకి ప్రవేశించండి. అది మాత్రమే రక్షణ స్థలం. ఆయన క్రీస్తు యేసు ప్రభు. క్రీస్తు యేసు ప్రభులో ఉన్నవారికి శత్రువు తాకలేడు. సొదొమ అనేది అదొక కేవలం ఒక పట్టణం కాదు,
అది పాపానికి, తిరుగుబాటుకు, లేదా దేవుడు లేని జీవితానికి ఒక ఉదాహరణకరమైన జీవితం అది. మనిషిని పాపం ఎలా నాశనం చేస్తుందో ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఉదాహరణకి సంసోను ఎంత బలమైన అభిషేకంతో నింపబడినవాడు సంసోను, కానీ తన జీవితంలో ఒక అసాధారణమైన బలం కలిగిన వాడే, కానీ ఒక బలహీనతను జయించలేకపోయాడు. స్త్రీలపై అదుపులేని ఆశ, తిమ్నాతు యొక్క స్త్రీ విషయంలో, వేశ్య విషయంలో, దలీలా విషయంలో, సింహాన్ని చంపేసిన వ్యక్తి తనలో ఉన్న కామాన్ని చంపలేకపోయాడు. 1000 మందిని ఒక్క చేతితో చంపిన వ్యక్తి ఒక్క స్త్రీ చేతిలో ఓడిపోయాడంటే ఆలోచించండి, ఎంత భయంకరం. గురిటివాని వలె అభిషేకాన్ని పోగొట్టుకుని తిరగలి విసిరే స్థితికి సంసోను వెళ్ళిపోయాడంటే ఇది మనందరికీ కూడా ఒక భయంకరమైన హెచ్చరిక. జాగ్రత్త. నీ కోరిక, నీ అభిషేకాన్ని, నీ పిలుపును, నీ జీవితాన్ని నాశనం చేస్తుందేమో. దావీదు భక్తుడు ఒక్క చూపుతో పతనానికి కారణమైపోయింది. ఆ ఒక్క సాయంత్రం తన యొక్క చూపును అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆనాటి నుండి తన కుటుంబము భయంకరమైన నాశనానికి గురైంది. ఆ రోజు నుంచి కూడా దావీదుకి నెమ్మది లేదు. కళ్ళ ముందు తన బిడ్డలు చెరచబడ్డారు. కుమారులు ఒకరి మీద ఒకరికి తిరుగుబాటు చేసి మరణం హతులైపోయారు. కుమారుని చేత తరమబడవలసిన పరిస్థితి దావీదు మీదకి వచ్చిందంటే ఆలోచించండి. నీవు నియంత్రించలేని, కంట్రోల్ చేయలేని పాపం ఏదైనా నేను నిలబడి చేస్తుందేమో. జాగ్రత్త సుమా. ఈరోజు నీ వాక్యం వెంటనే మీలో అనేక మంది ఒకవేళ ఈనాటి సొదొమలో మీరు చిక్కుపడి ఉన్నారేమో. ఈనాటి సొదొమ ఏంటో అర్థమవుతుందా? అది ఒక నగరం కాదు. ప్రయాణించి అక్కడికి వెళ్లాల్సిన పని లేదు. రహస్యమైన సంబంధాలు, వ్యభిచారపు ఆలోచనలు, సోషల్ మీడియా ప్రలోభాలు, దేవుడు లేకుండా జీవించటం, అపవిత్రమైన వెబ్సైట్లు, సాతాను ఇవన్నీ కూడా ఆయుధాలుగా ఉపయోగిస్తూ ఉన్నాడు. సొదొమ అనేది అది ఒక నగరం కాదు. ఈ రోజుల్లో అదొక సంస్కృతి, కల్చర్. నీవు త్వరపడి అక్కడి నుంచి బయటకు పడడం మంచిది. నీకు సొదొమలో ప్రవేశించడానికి ఒక ఫోన్ కాల్ చాలు, ఒక క్లిక్ చాలు, ఒక రహస్యమైన ఒక చాటింగ్ చాలు నీ జీవితంలో. జాగ్రత్త. నేటి యవనస్తులు అనేక మంది బంధించబడుతున్న సొదొమలు ఏంటో తెలుసా? డిజిటల్ సొదొమ. అనేక మంది యవనస్తులు ఈ రోజున, యవనస్తులే కాదు, మధ్య వయసు కలిగిన వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ప్రార్థన కంటే కూడా స్క్రీన్ ఎంత ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు. టిక్టాక్లు, ఇన్స్టాగ్రామ్స్, రీల్స్, ప్రొనోగ్రఫీ. ఎవరు చూడాలని, ఎవరు ఫాలో చేయాలనేసి, నేను ఎవరో లైక్లు నీకెందుకు? నీ జీవితాన్ని బాగు చేస్తాయి అవి. సాతాను ఈ రోజుల్లో గొలియాతుల ద్వారా కాదు, స్క్రీన్ల ద్వారా యుద్ధం చేస్తా ఉన్నాడు. హేయమైనది నీ కన్నుల మీద నువ్వు ఉంచుకున్నట్లయితే గనక జాగ్రత్త సుమా. అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నా శరీరం నా ఇష్టం అనే అబద్ధంలో ఈ రోజున లోకం బ్రతుకుతా ఉంది. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారంటున్నాడు ఆయన. 1 కొరింథీ రాసిన పత్రిక 6:19. నీవు నీ సొత్తు కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నీవు దేవుని యొక్క సొత్తు. ప్రేమ పేరుతో అసహ్యకరమైన కార్యాలు. నిజమైన ప్రేమ తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేది. అది యేసుక్రీస్తు ప్రభు చూపించిన ప్రేమ. మీరు అనుకునే ప్రేమలన్నీ వ్యర్థమైనవి, అవి అబద్ధం. అనేక మంది సంసోనుల్ని చూడాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఎదురవుతా ఉంది. సంసోనులు ఈ రోజున చాలామంది జుట్టును లేకుండా లేరు, కనిపించట్లేదు. ఈ రోజున ఎలా ఉన్నారో తెలుసా? అభిషేకాన్ని పోగొట్టుకుని ఉన్నారు, పిలుపుని పోగొట్టుకుని ఉన్నారు, రహస్య పాపముతో పోరాడుతూ ఉన్నారు వాళ్ళు. మీలో ఎంతమందిని ఆ స్థితిలో ఉన్నారో? నీ అభిషేకం గొప్పదా? నీ పిలుపు గొప్పదా? నీవు రహస్యంగా చలామణి అవుతున్న పాపము గొప్పదా? ఆలోచించు. ఈ రోజున ప్రభుకి యోసేపులు కావాలి. అందరూ పాపములో పడిపోతున్న సమయంలో యోసేపు ఒక్కడు నిలబడ్డాడు. అన్నలందరూ దుష్టత్వంలో కొట్టుకుపోతున్నప్పుడు వారి మధ్యన యోసేపు ఒక్కడు రాజీ పడిపోకుండా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎవరు చూడరు అనుకున్నప్పుడు యోసేపు అంటున్నాడు, అమ్మో దేవుడు చూస్తున్నాడు నన్ను, దేవునికి విరోధముగా నేను ఈ పాపం ఎలా చేయగలను? ఈ రోజున ఈ వాక్యం వెంటనే మీరు చెప్పగలుగుతారా? ఈ మాట చెప్పగలుగుతారా? ఎంటర్టైన్మెంట్స్ అవసరం లేదు. రిలాక్సేషన్కి ఎంటర్టైన్మెంట్స్, యాప్స్, ఫాలోవర్స్ అవసరంలా. నీకు కావాల్సింది దేవుని యొక్క సన్నిధి కావాలి, దేవుని స్వరం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం, ఒక అద్భుతమైన చక్కటి మాదిరికరమైన జీవితం కావాలి. సాతాను నీ భవిష్యత్తును పాడు చేయడానికి నీ మీదకి ఈ ఆయుధాలన్నీ ఉపయోగిస్తా ఉన్నాడు. జాగ్రత్త. నీవు సోయరుకు పరిగెత్తడం మంచిది,
సోయరు యేసుక్రీస్తు ప్రభు రహస్యమైన పాపాన్ని విడిచిపెట్టు. దేవుని నుంచి నేను దూరం చేస్తున్న ప్రతి అలవాటును విడిచిపెట్టు. క్రీస్తు యేసు వైపు పరిగెత్తు. నీవి లోకానికి చెందిన వానివి కాదు. నీ శరీరం పరిశుద్ధాత్మక ఆలయంగా ఉండాలి. సంసోనులా కాకుండా యోసేపులా జీవించడానికి ప్రయత్నం చేయండి. సొదొమ వైపు పరిగెత్తద్దు, సోయరు వైపు పరిగెత్తండి. యేసుక్రీస్తు ప్రభువే శరణు, ఆయన మాత్రమే రక్షణ. ఈ తరం యొక్క ట్రెండ్ను కాకుండా దేవుడు చెప్తున్న దేవుని యొక్క వాక్యం వైపు నాకు మరలండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ దినం మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మరి ఎవరు సొదొమలో ఇంకా బ్రతకడానికి ఇష్టపడతా ఉన్నారో, సోయరుకు నువ్వు పిలుపునిస్తా ఉన్నావు దేవా. అవును, పాపంను విడిచిపెట్టి సోయరులో ప్రభా తలదాచుకున్నట్టు మేలు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటున్నావు గనక, ఏ శిక్ష దిగి రాబోతా ఉందో, ఏ తీర్పు ఈ లోకం మీదకి రాబోతుందో, ఆ తీర్పు మధ్య నుంచి నీ బిడ్డల్ని ప్రభా నువ్వు స్పేర్ చేస్తావు, నువ్వు తప్పిస్తావు. నీకు వందనాలయ్యా. ఇదిగో నీ బిడ్డలు సంసోను పతనమైన స్థలాలలో నుంచి ప్రభా, ఇదిగో నాయన యోసేపు వలె పరిశుద్ధతను కాపాడుకునే కృపను నీ బిడ్డలకు మీరు దయచేయండి. సొదొమ నుండి బయటికి వచ్చి ప్రభా సోయరు అనే క్రీస్తును ఆశ్రయించడానికి మీరు సహాయం అనుగ్రహించండి అయ్యా. భయంకరమైన కల్చర్ పేరుతో నాయన డిజిటల్ స్క్రీన్ అనేక మంది ప్రజలను, ఇదిగో జీవితాలను ఎంతగానో సమయాన్ని వృధా చేస్తుంది, ఆలోచనలు పాడు చేస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, కళ్ళ జబ్బులు వచ్చేస్తున్నాయి. జ్ఞాపకం చేసుకోదావా, విడిపించండి నాయన. వీరిని దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేని స్థితిలో ఇదిగో అనేక మంది ఇదిగో నాయన బిడ్డలు బాధలు అనుభవిస్తుంటుండగా సహాయం చేయదేవా, కృప చూపించండి. ఈ భయంకరమైన పాపం అనే రోగం నుంచి నాయన మీ బిడ్డలు మీరు విడుదల చేయమని అడుగుతున్నాం. వాటిపైన విజయాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి దేవా. అసహ్యతను కలిగించండి. పరిశుద్ధత కలిగి జీవించే జీవితాలు నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ మరొకసారి తండ్రి, యవన కాలంలోని బిడ్డల కొరకు, చంటి పిల్లల కొరకు బిడ్డ తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలో మీరు తగిన మెలకుని మీరు దయచేయండి దేవా. అయినా మా ఇంటి వారి యొక్క నడతలు గుర్తెరగడానికి సహాయం చేయమని అడుగుతూ మరొకసారి ఇదిగో ప్రార్థనా సహాయం కోరిన ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. అనారోగ్య స్థితిగతిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకో, ఆర్థికంగా వెనకబడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. మీరు వారిని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నిలబెట్టమని అడుగుతూ చేస్తున్న ఉద్యోగాల్లో నీ దీవెన దయచేయి, చేస్తున్న ప్రయాణాల్లో మీ కాపుదల, భద్రత, మీ సంరక్షణ దయచేయమని మీ కృపాహస్తాలకి వాక్యం విన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు పైన దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రత్యేకంగా ఈ దినాన మరి పుట్టినరోజులు చేసుకుంటున్న వారు, పెండ్లి రోజులు చేసుకుంటున్న వారిని బట్టి వందనాలయ. దీవించండి, ఆశీర్వదించండి. నీ సమాధానం, మీ నెమ్మది, మీ కృప, క్షేమ వారి వెంట నడిచి వెళ్ళడానికి నువ్వు సహాయం చేసి నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బిడ్డలు దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.